విద్యాశాఖని వేరే మంత్రులకు ఇచ్చినట్టయితే కనుక దుర్వినియోగం అవుతుందని చెప్పేసి నా దగ్గరనే పెట్టుకున్నా అనేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే రిజర్వేషన్లు కల్పించడం కానీ ఏది జరగట్లేదు అనేసి మీరు పోరాటం చేస్తున్నారు. అసలు ఏంటి న్యాయం జరుగుతుందా జరగట్లేదా అసలు? అంటే ఇప్పుడు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉండడం కాదు విషయం. విషయం ఏంటంటే డొనేషన్ల పేరు మీద దోపిడీ చేయడం అనే వ్యవస్థ పుట్టుకొచ్చింది. అది ఎట్లా అంటే ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ అని లేదా ప్రైవేట్ యూనివర్సిటీలని పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. వీరి ఉద్దేశం వీరి లక్ష్యం ఏంటంటే సమాజ పరివర్తన కాదు వీళ్ళది. ఏకంగా దోపిడీ చేసుకోవడం, దోపిడీ రాజ్యంగా విలసిల్లడమే వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ అగ్రవర్ణ పేదలైన ఈడబ్ల్యూఎస్లకు కానీ ఈ రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాల మీద ఉంది. అన్ని కాలేజీలు అన్ని యూనివర్సిటీలు అమలు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన దురదృష్టం ఏంటంటే ఈ డీమ్డ్ యూనివర్సిటీలు ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయో వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలు లేదనేటువంటి పరిస్థితిలో వాళ్ళు నెలకొల్పడం జరిగింది. మేమేమంటున్నామంటే పేదవాడికి చదువు కొనుక్కోవడం కాదు, పేదవాడికి చదువుకోవాలి. చదువుకోవాలంటే అందరికి అందుబాటులో ఉండాలి. అది అగ్రికల్చరా, బీఈడీనా, లానా, మెడిసినా, ఇంజనీరా, ఇంటర్మీడియటా, ఏ కోర్స్ అన్నా కానీ, ఉన్నత చదువులు, డాక్టర్ కానీ ఏ చదువులైనా. మరి అటువంటి పరిస్థితులలో ఈ డీమ్డ్ యూనివర్సిటీలని నెలకొల్పడం వల్ల ఈ ఏదైతే అధినేతలు ఉన్నారో అధినేతలు ఏం లేదు, కోట్లాది కోట్లు, వేల కోట్లు గడించడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు వాళ్ళకు. అందుకనే మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దు. ఒకవేళ మీరు అనుమతులు అంటూ మంజూరు చేస్తే వీళ్లకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. అదేవిధంగా వాళ్ళ మీద నియంత్రణ ఉండాల్సిందే. వాళ్ళు ఫీజులు ఇంత 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 కటాఫ్ ఫీజులు అనేది లేదు వాళ్ళకు, తర్వాత ఇన్ని మార్కులు అనేది లేదు, తర్వాత ఒక నియమాలు లేదు వాళ్ళకు. వాళ్ళు ఇష్టానురాజ్యంగా విద్యార్థులను కూడా వేల సంఖ్యలో వాళ్ళకు అవసరం వచ్చినట్టు అవసరమైన ఫీజుల మేరకు వాళ్ళని నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దొడ్డిదారిని సంపాదించుకోవడానికి ఒక అవకాశము. కాబట్టి దీన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మా మిత్రుడు సోదరుడు మన సంజీవ నాయక్ గారు ఇది ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం. అందుకనే జల వివాహాల్లో రేపు మేము అందరం సమావేశమే, అంటే 13వ తారీఖు నాడు అందరం సమావేశమై ఈ ఉద్యమాన్ని ఎట్లా సమాయత్తం చేయాలి, ఏ విధంగా అన్ని వర్గాలలో చర్చ జరగాలి. ఈ రాజకీయ పార్టీలు కూడా ఎప్పుడు కూడా ఓట్ల కొరకు కొంగజపాలు చేసుకుంటూ ఉంటాయా? అంటే ఈ విద్యార్థుల గురించి పట్టించుకోవా? ఈ ఉచిత విద్య అందరికి అందినప్పుడే కదా ఈ రాజ్యమైనా, ఈ రాష్ట్రమైనా, ఈ దేశమైనా బాగుపడేది. సమగ్ర అభివృద్ధి జరగాలంటే అందరికీ విద్య అందాలి. అందరికీ విద్య అందాలంటే విద్య కొనాలే కాదు, విద్య అందియాలి. అది ప్రభుత్వాల బాధ్యత. మరి ఓ దిక్కునంగా విద్య అందిస్తామని చెప్తూ డీమ్డ్ యూనివర్సిటీలన్నీ నెలకొల్పుకుంటూ పోతే ఏ విధంగా అందుతుంది? వాళ్ళు దోసుకుంటూనే పోతారు. వీళ్ళు చదువుకునే వారికి అవకాశాలు రావు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అవసరం అనుకుంటే డీమ్డ్ యూనివర్సిటీలు బేషరతుగా రద్దు చేయండి. వాటితోటి వచ్చే లాభం లేదు. ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ అనుకో, ఇంకో యూనివర్సిటీ, వీళ్ళంతా దోపిడీ వ్యవస్థలు నెలకొల్పిన వాళ్ళు సమాజ సేవకులు కాదు. సేవకులు అనేటువంటి ముసుగు వచ్చి ఈ విధంగా అటువంటి లాభాపేక్షతోటి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు నడిపే వాళ్లకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.